అమ్మ ఈసారి ఉగాది తర్వాత ముహూర్తాలు ఎప్పుడెప్పుడున్నాయంటారు? తిథి ప్రకారం అయితే మనకి దశమి నుంచి శ్రీరామనవమి తర్వాత దశమి నుంచి మళ్ళీ 29వ తారీఖు వరకు కూడా అంటే బహుళ తదియ వరకు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత డేట్ అనుకుంటేనేమో 16వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ముహూర్తాలు ఉన్నాయి. ఆలోపు చేసుకోవాలి. ఇప్పటికే నిశ్చయమై పెళ్ళిళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కానీ, గృహప్రవేశాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఏదైనా శుభముహూర్తం పెట్టుకొని చేయాలి అనేటువంటి కార్యక్రమాలు అంటే పుట్టు వెంట్రుకల దగ్గర నుంచి, చెవులు కుట్టడం దగ్గర నుంచి, అక్షరాభ్యాసం నుంచి ఏవైనా ముహూర్తం పెట్టి చేసుకునేటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేయాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు మేలో చేద్దాంలే లేదా జూన్లో చేద్దాంలే అనుకుంటే ఈసారి ముహూర్తాలు లేవు. జూలై దాకా శుక్రమౌఢ్యం ఉంది. ఆ తర్వాత ఆషాఢ మాసం అంటే మళ్ళీ శ్రావణ మాసం దాకా ఎలాంటి ముహూర్తాలు లేవు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా తొందరపడి ఈ కాలంలో చేసుకుంటే చాలా మంచిది. అమ్మ మనకు ఒక ఉత్తరం వచ్చిందమ్మ. ఒక సోదరి రాస్తున్నారు, ఈ మధ్యన మా అమ్మాయి నెట్లో జ్యోతిషంలో కొన్ని విషయాలు చదివిందట. రాహు సప్తమ స్థానంలో ఉంటే జీవిత భాగస్వామితో కష్టాలు పడతారు అని ఉందట. అది చూసినప్పటి నుంచి తన జాతకంలో రాహు సప్తమంలో ఉన్నాడని భయపడుతుంది. రాహు సప్తమంలో ఉంటే దోషమా అని అడుగుతున్నారు. చాలామంది నెట్లో చాలా విషయాలు చూసి ఇది కరెక్టు అని అనుకుంటూ ఉంటారు. ప్రతి విషయం కరెక్టు అని చెప్పడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. మరొకటి, జ్యోతిష్శాస్త్రాన్ని ప్రాక్టికల్గా అన్వయించుకోవడానికి చాలా మేధస్సు కావాలి, అనుభవం కూడా కావాలి. ఈవేళ పరీక్ష పాస్ అయినటువంటి వాళ్ళు, ఎంఏ చదివినటువంటి వాళ్ళు కూడా ఈవేళ చదవగానే, గ్రంథస్థమైనటువంటి విషయాలు చదవగానే ప్రాక్టికల్ అప్లికేషన్ తెలియదు. చాలా కష్టం. కొత్త కొత్త కాంబినేషన్స్ చాలా కనపడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి నెట్లో చూసి మీ జాతకాన్ని అన్వయించుకోవద్దు, మీరు భయపడవద్దు. ఆ మధ్యలో ఒక అమ్మాయి యూనివర్సిటీలో ఎంఏ చేస్తోంది. రాహు గురించి చదివి ఏమిటంటే ఇలాగే రాహు అష్టమానం ఉంటే జనరల్ సూత్రాలు కొన్ని ఉంటాయి, వాటికి క్యాన్సిలేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఆ క్యాన్సిలేషన్స్ వాళ్ళకి అవగాహన లేదు. అయితే వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా ఏదో ఒక పీరియడ్ రాహుది నడుస్తోందని, ఇంట్లో రాహు పీరియడ్ నడుస్తుంది, ఇంట్లో వంట చేస్తూ పనులు చేస్తూ కూడా అమ్మాయి ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన భరించలేక నా దగ్గర తీసుకొస్తే బాగా పెట్టే 4 చివాట్లు పెట్టి, అసలు మీకు ఏం తెలుసని జ్యోతిష్యము, ఈవేళ ఎంఏలో చేరగానే మీరు చదువుకుంటున్నారని కానీ మీకు మొత్తం జ్యోతిష్యం వచ్చేసినట్టేనా? దాన్ని మీరు అన్వయించుకుంటే ఏం లాభం? ప్రాక్టికల్ అప్లికేషన్ మీకు తెలుసా? ఏమాత్రం అనుభవం ఉంది? చదువుకోగానే సరిపోలేదు. పరీక్ష రాయడం వేరు, క్వాలిఫై అవ్వడం వేరు, దాని ప్రాక్టికల్ అప్లికేషన్ వేరు. అందుకని చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఇట్టే మీరు మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం అన్వయించకండి. ప్రాక్టీస్ కూడా ఎంఏ పాస్ అవ్వగానే కూడా వెంటనే ప్రాక్టీస్ పెట్టడం పెద్ద దోషం. అంటే ఇదివరకు చాలా మీకు అనుభవం ఉంటే అది వేరే సంగతి, కానీ కొత్తగా ఇవాళ నేర్చుకోగానే ప్రాక్టీస్ పెట్టావంటే అది కూడా ఒక దోషమే. అది పక్కన పెడితే, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది సోషల్ మీడియా చూసి, నెట్ ఓపెన్ చేసి వాళ్ళ జాతకాన్ని వాళ్ళు అన్వయించి నాకు ఇలా ఉంటుంది, నాకు అలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి పని మాత్రం చేయకండి. జ్యోతిష్యం అనేది అంత తేలిగ్గా అబ్బేటువంటి సబ్జెక్ట్ కాదు. మీకు అంత తొందరగా అది అవగాహనకి రాదు. సప్తమంలో రాహు ఉంటే కులాంతర మతాంతర వివాహాలు జరుగుతాయంటారా? కులాంతర మతాంతర వివాహాలు, ఇది కూడా చాలామందికి ఒక అపోహ ఉంది. రాహు అనేటువంటిది ఒక ఛాయాగ్రహం. రాహు కేతు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు. ఛాయాగ్రహాల గురించినటువంటి అనాలిసిస్ చేయాలి అన్నప్పుడు అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలని ఇవ్వరు. అది ముఖ్యంగా తెలుసుకోవాలి అందరూ. ఎందుకంటే రాహు ఒక నీడ, ఛాయ అంటే ఒక నీడ. ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాధిపతి ఫలితాన్ని ఇవ్వటం, ఎవరి చేత చూడబడుతున్నాడో వాళ్ళ ఫలితాన్ని ఇవ్వటం, ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి లాగా కొంత ప్రవర్తన ఉండటం, ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. రాహు సప్తమంలో ఉన్న వాళ్ళందరికీ మతాంతర కులాంతర వివాహాలు కావాలనేటువంటిది ఒక అపోహ, ఒక మూఢనమ్మకం. నిజానికి మా వారికి కూడా చంద్రుడి నుంచి సప్తమంలో రాహు ఉన్నారు. మరేం కులాంతర వివాహం కాదే. ఇది ప్రాక్టికల్గా మీకు అర్థమవుతుంది కదా. నేను ఎదురుగా కూర్చొని అనుభవం చెప్తున్నాను. మరేం మతాంతర కులాంతర వివాహమే కాదు, పెద్దవాళ్ళు చేసినటువంటి వివాహం. మరి ఇక్కడ మీకు అర్థమవుతుందా? అందుకని రాహు ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా కులాంతరం అవుతుంది, మతాంతరం అవుతుంది, లేకంటే దొంగలాంటి వాడు వస్తాడు, మోసాలు చేసేవాడు వస్తాడు, ఇలాంటి భావన అక్కర్లేదు. ఇంకొకటి ఏమిటంటే, అసలు సప్తమంలో పాపగ్రహాలు ఉండటం వలన ఆ పాపగ్రహాలు కూడా ఎంతవరకు పాపత్వాన్ని కలిగి ఉన్నాయి అనేటువంటి విషయం మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎలాంటివి ఉంటాయి అనేది. అందుకని అందరూ రాహు సప్తమంలో ఉండగానే కులాంతరం అయిపోతుంది, మతాంతరం అయిపోతుంది, విడాకులు అయిపోతాయి, వాడు మోసగాడు వస్తాడు, మోసం చేస్తాడు అనేలాంటి భావల్ని పక్కన పెట్టండి.
ఎందుకంటే మీకు జ్యోతిష్యం తెలియదు, జాతకాన్ని చదవటం అంతకంటే తెలియదు. అందుకని నెట్లో చూసి మీకు మీరు అన్వయం చేసుకోవద్దు.